హాయ్ అండి, నమస్తే. ఈరోజు కూడా ఒక మంచి వీడియో తీసుకొచ్చేసానండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి రమాదేవి. నేను మీ రమాదేవి. ఇంకా అందరూ గురువారం రోజు అంటే ఒక పండగలా ఉంటుందని చెప్పాను కదా. నేను గురువారం రోజు ఉదయాన్నే పూజ చేసేసుకున్నానండి. పూజ చేసుకొని బయటకు గుడికి వెళ్దామని రెడీ అవుదామని పొద్దున్నే ముందు పూజ చేసుకొని తర్వాత టిఫిన్ చేసుకుంటున్నాము. అయితే నేను ఈరోజు సపరేట్గా పీట పెట్టి పూజ చేయలేదండి, పైనే చేశాను. అయితే కింద చాలా ఇరుగ్గా అనిపిస్తే కొన్ని విగ్రహాలు, అన్నపూర్ణమ్మ విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహము ఇద్దరిని పైన పెట్టేసి పసుపు కుంకుమ కూడా పైన పెట్టేసి సెల్ఫ్ పైన ఇంకా ఉంది కదా ఖాళీ, అక్కడ పెట్టుకొని మిగతా విగ్రహాలు ఇక్కడ పెట్టి ఫోటోలు పెట్టి చక్కగా పూలు తెచ్చున్నానండి. నిన్న పువ్వులకని వెళ్తే అక్కడ ఈ మాల పూలు కూడా నెయ్యి తెచ్చాను. అవి కూడా పెట్టి అందంగా రెడీ చేసి దీపారాధన చేసుకుంటున్నాను ఇక్కడ. అయితే గురువారం రోజు నేను ఎప్పుడైనా పూజ చేసుకుంటాను. క్రితం గురువారం కూడా పూజ చేసుకొని వీడియో అప్లోడ్ చేశానండి. అయితే ఆ పూజ వీడియోకి అయితే ఒక కామెంట్ వచ్చింది, అది కూడా చెప్తాను. అయితే ఇక్కడ నేను దీపారాధన చేసుకొని చక్కగా ఇవాళ గులాబీ పూలతో పూజ చేసుకున్నానండి. సాయిబాబాకి గులాబీ పూలు కూడా ఇష్టం అంటారు కదా, నేను చేసుకున్నాను. నాకు ఇష్టపడింది నేను చేసుకుంటున్నానండి. అయితే అందరికి కూడా సాయిబాబా చాలా ఇష్టంగా చేసుకుంటారు పూజ చేసుకునే వాళ్ళు. ఇష్టం లేని వాళ్ళు చేసుకోరు. ఇక్కడైతే నేను జవ్వాది పొగటు కొంచెం వేస్తున్నానండి. పూజ చేసిన ప్లేస్లో జవ్వాది పొగటు కొంచెం వేస్తే మనకి మంచి వాసన మంచిగా బాగుంటుంది. ఆ వాసన అనేది మనం పీల్చుకుంటుంటే చాలా బాగుంటుంది. అందుకని నేను అది జవ్వాది పొగటు వాడుతుంటాను అప్పుడప్పుడు. తర్వాత ఇక్కడ గులాబీ పూలతో బాబాగారి పాదాల మీద కొంచెంసేపు బాబాగారిని తలుసుకుంటా వేసుకున్నానండి. వేసుకొని తర్వాత నేను డ్రై ఫ్రూట్స్ ప్రసాదంగా పెట్టి దీపం ఆరతిచ్చాను. అయితే నేను సాయిబాబాకి క్రితం వారం పూజ చేసి అప్లోడ్ చేశానండి. అయితే ఆ పూజకి పెద్ద కామెంట్ పెట్టారు ఒకరు, ఎవరో నాకు తెలియదండి, వాళ్ళ పేరు వాళ్ళు ఏమీ ఇవ్వలేదు. అయితే సాయిబాబాకి పూజ చేయకూడదు, ఆయన హిందూ కాదు అని చెప్పారండి. హిందూ అయినా ముస్లిం అయినా ఎవరైనా మనకేంటండి, మనం మంచిగా చేసుకోవాలనుకున్నప్పుడు చేసుకోవాలి. అయితే వాళ్ళకి ఇష్టం లేనట్టుందండి. ఇష్టపడకపోతే ఏం చేయమని ఎవరు చెప్పరండి. నాకు ఇష్టమైంది నేను చేసుకుంటున్నాను. మీరు పెట్టింది కూడా ఏమీ విరుద్ధం కాదు, మీకు ఇష్టం లేదు కాబట్టి మీరు పెట్టారు, దానికి ఏం బాధ లేదు. మనం ఎవరినైనా ఆయన గురువు కాబట్టి గౌరవించడం మంచిది అని నా అభిప్రాయం అండి. ఈ కామెంట్ ఎవరైనా పెట్టిన వాళ్ళు కానీ ఉంటే అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోవద్దు. అయితే ఇక్కడ నేను బాబాగారికి పంచహారతి మంచిది ఇష్టం కదా, అట్లా పంచహారతి ఇచ్చి ధూపం కూడా వేసానండి. అయితే మనం పూజించే గురువైనా దేవుడినైనా తప్పుగా ఆలోచించొద్దండి. మనం మనసుకి నచ్చింది మనం చేసుకుంటున్నాం కాబట్టి ఇంకొకరిని కూడా అనవద్దని నా అభిప్రాయం కూడా. మీకు ఇష్టం లేకపోతే చేయొద్దులేండి, ఇష్టం ఉంటేనే చెయ్యండి అని చెప్దామనుకున్నాను. అదే నేను ఇప్పుడు చెప్తున్నానండి. ఇంకా పూజ అంతా అయిపోయినాక వచ్చింది. అయితే వాళ్ళు ఎవరో కానీ నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకొని నాకు కామెంట్ పెట్టారు. ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీకు మంచి మంచి కామెంట్ పెట్టండి, ఏం కాదు. మనము దేవుడిగా పూజిస్తాం కాబట్టి మంచిది అని నేను అనుకుంటున్నాను. మీకు అలా అనిపించింది కాబట్టి ఓకే, మీ అభిప్రాయం మీది కదా. ఇదేనండి ఈరోజు నేను చెప్పాలనుకున్నది కామెంట్కి అయితే. తర్వాత నేను గుడికి కూడా వెళ్ళానండి, బంతపల్లి గుడి. మా ఇంటికాడ నుంచి మెట్లు దిగుతున్నాము. ఇప్పుడు మా ఆయన తీసుకుపోతానన్నాడు బండి మీద, అందుకని నేను దిగి కిందకి వెళ్తున్నాము. మేము పైన సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. గుడికి వెళ్ళొద్దామని వెళ్తున్నాము. ఇక్కడ బంతపల్లి దగ్గరే ఉంటుంది మాకు, 3 కిలోమీటర్లు ఉంటుందా 2 కిలోమీటర్లు ఉంటుంది. కిందకి వెళ్ళి బండి మీద వెళ్తాము. అయితే ఆటోలో కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం ఆ సెంటర్లోకి వెళ్ళినాక ఆటోలు పెద్దగా ఉండవు, బండి అయితే తొందరగా వెళ్ళొచ్చేయచ్చు అని వెళ్తున్నాము. ఇవ్వండి వెళ్తున్నాము రోడ్డు మీద. టోల్ గేట్ దాటిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి వస్తుంది. ఆ గుడి దాటంగానే కొంచెం సెంటర్ వస్తుంది. సెంటర్ నుంచి కొంచెం టర్న్ తీసుకోగానే గుడికి వెళ్ళే దోవ, అక్కడి నుంచి గుడికి వెళ్తాము. కొంచెం లోపలికి ఉంటుంది కాబట్టి ఒక్కరే పోవాలంటే ఆటోలు భయం ఏమి ఉండదు. కాకపోతే ఆటోలు బస్సులు అటు పోవు పెద్దగా, ఎప్పుడో ఒకసారి పోతాయి. బండి అయితే మనం ఫ్రీగా వెళ్ళొచ్చు, అందరు బళ్ళ మీదే వస్తారండి అక్కడికి. లేదు 10 మంది అట్లా పోవాలంటే ఆటో తీసుకుంటే ఇది ఒక ఆర్చి ఉంటుంది, ఈ ఆర్చీలో నుంచి లోపలికి వెళ్ళాలి. మేమైతే వెళ్తున్నాము లోపలికి. వెళ్ళటంతో నేను గుడిలోకి వెళ్ళిపోయానండి. ఆరతిస్తున్నారు బాబా గారికి. మధ్యాహ్నం అయింది కదా, 12 అవుతుంది కాబట్టి ఆరతి కూడా వచ్చేసింది
లాస్ట్కి అయిపోయింది నేను పోయలేక, అందుకే ఫాస్ట్గా వెళ్ళాను నేను లోపలికి. హారతి అనగానే నాకు హారతిలో పాల్గొవాలని ఇష్టం ఉంటుంది, అందుకనే ఆయన కూడా నాకు టైము అంత తెలీదు, 12:30 నుంచి ఇస్తారనుకున్నాను. నేను వెళ్ళలేకే హారతి అనేది అయిపోయిందండి. కొంచెం ఏదో అనిపించింది, ముందే రావాల్సిందే అనిపించింది. అయినప్పటికీ నేను పోయలేక లాస్ట్కి సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అనే టైంకి వెళ్ళాను. ఇదిగోండి, వెళ్ళి ముందు ఆరతి తీసుకున్నాను. ఇంకా గోత్రనామాలన్నీ చెప్పిన తర్వాత సాయిబాబాకి పోయి దండం పెట్టుకొని మొక్కి వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో తీసుకుంటున్నాను. ఇంకా సమాధి, ఆయన పాదాలు, ఇక్కడ బాబా గారి విగ్రహం అదిగో కూర్చొని ఉన్నాడు కదా, ఈ పీఠము ఇదంతా బాబా గారిని కూడా విగ్రహాన్ని అంతా తీసానండి. తీసుకుంటున్నాను. తీసే టైంలోనే ఇంకా ఈ హారతి అయిపోయినాక అన్నం పెడతారు కదండి ఇక్కడ ఫ్రీగా, ఎవరో ఒకరు భోజనాలు చేస్తుంటారు. ఈ భోజనాలు చేసేవాళ్ళు వచ్చేలేక కొంచెం లేట్ అవుద్ది, మధ్యలో ఉన్నామన్నారు. అందుకని అందరిని కూర్చోమని పంతులు గారు అప్పుడు అక్కడ జరిగిన షిరిడీలో కొన్ని జరిగిన విశేషాలు చెప్తున్నాడు. 5 నిమిషాలు ఏనండి అమ్మ అని అందరూ కూర్చొని ఉన్నారు. నేను అయితే అందరిని వీడియో తీసానండి. హారతి అయినాక ఎప్పుడైనా కూర్చుంటారు, కొంచెంసేపు కూర్చున్నాక అప్పుడు భోజనానికి వెళ్తారు. ఆయన అన్నీ చెప్తున్నాడు అప్పుడు ఏం జరిగింది, భక్తి ఎలా ఉండేది, ఏ దేవుడైనా గురువైనా అని అవన్నీ నేను కూడా కొంచెం కూర్చొని వీడియో తీసుకుంటున్నాను. వీడియో తీస్తానే వింటున్నాను, అవన్నీ కూడా కూర్చొని వీడియో తీసుకున్నాను నేను కూడా. ఇంకా కొంచెం మంచి విషయాలు, అప్పుడు ఆయనతోటి ఉన్నవాళ్ళు షిరిడీలో ఎంత భక్తిగా ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలా స్వర్గస్థులు అయ్యారు, ఉండే వాళ్ళని స్వర్గస్థులు అయినాక వాళ్ళ సమాధులు ఎలా ఉండేవి అవన్నీ చెప్తున్నాడు. ఇంకా తర్వాత ఇక్కడ నేను దత్తాత్రేయ విగ్రహం కూడా ఉంటే దండం పెట్టుకుంటా చుట్టూ తిరిగి ఫోటో తీశాను, వీడియో తీశానండి. తర్వాత ముందుకు వచ్చేస్తే కిందకి ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి, పక్కనే పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, పెద్దగా ఉంటుంది, చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ కూడా వీడియో తీశాను. ఇంకెక్కడైతే అయ్యప్ప స్వామి గుడిలోకి అయితే ముందే వెళ్ళి వచ్చేసాను, తర్వాత కిందకు వచ్చినాక తీశాను. ఇదైతే అయ్యప్ప స్వామి గుడి, పంతులు కూడా ఉంటారు. ఇంకా ఇదైతే బాబా గారి గుడి, మీకు అందరికీ తెలుసు. తర్వాత ఇది దుని అండి, ఇక్కడ ఇప్పుడు దుని కట్టెలేసి కాలుస్తుంటారు. దుని ఇటుగో ఇట్లా కట్టారు, దుని బాగుంటుంది. ఇంకెక్కడైతే ఇది గోశాల, ఆవులు ఉంటాయి. ఆవులు ఎండబడితే తోలుకెళ్ళిపోతారు బయటికి. ఇక్కడైతే పెద్ద మర్రి చెట్టు, ఓడల మర్రి. ఈ ఎండజామున అన్నం తిని వచ్చినాక అందరూ దీని మీద కూర్చుంటారు, కొంచెం కూర్చొని అప్పుడు బయలుదేరుతారు బయటికి. ఇదైతే శివాలయం పంతులు పొదయానే వచ్చి వెళ్ళిపోతాడు, ఉండడు ఎప్పుడు మనం పోయేటప్పటికి లేట్ పోతాం కాబట్టి. ఇవన్నీ కూడా చక్కగా చూసుకుంటా, దండం పెట్టుకుంటా, అందరి పాదాలకు మొక్కుకుంటా ఇట్లా వీడియో తీసుకుంటా. తర్వాత ఇక్కడ పక్కన చెరువు ఉంటుంది, ఆ చెరువు గట్టు మీద అందరూ పోయి ఫోటోలు తీసుకుంటే నేను కూడా వెళ్ళాను. ఫోటోలకు కాదండి, ఊరికే చూద్దామని చల్లగాలి వస్తుంటే వెళ్ళాను. మంచి ఎండ ఉంది నిన్న. ఆ చెరువు గట్టున అందరూ ఫోటోలు తీసుకుంటున్నారు చాలామంది పోయి. నేను కూడా పోయి కొంచెంసేపు నిలబడి చూశాను. చూసి ఇదంతా కూడా వీడియో తీశాను. చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిన్న చాలా టాటా సుమోల్లో చాలా దూరం నుంచి కూడా వచ్చారండి, గద్వేలు అటు నుంచి కూడా వచ్చారు. చక్కగా భోజనాలు కూడా తెచ్చుకున్నారంట, వాళ్ళు భోజనాలు కూడా చేసుకుంటున్నారు శివాలయంలో కూర్చొని. కొంతమంది ఫోటోలు తీసుకుంటున్నారు. తర్వాత ఆ చెరువు కాడ నుంచి వచ్చేటప్పుడు చెరువు గట్టు మీద ఇలా ఉంటాయి శివయ్య ఫోటో, ఇంకా ఇక అయ్యప్ప స్వామి పులి మీద కూర్చున్నట్టు ఇలా ఉంటాయండి. ఇవన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.